ఈరోజు రెసిపీ రాగి ఉప్మా. ఇంగ్రీడియంట్స్: ఆనియన్, క్యారెట్, చిల్లీ వెల్లిపాయలు, రాగిపిండి అండ్ సూజీ రవ్వ. ఫ్లేమ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ నెయ్యిలో కాజూస్ వేసి ఫటాఫట్ ఫ్రై చేసి ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో అదే నెయ్యిలో సూజీ రవ్వ వేసి, అదే ఉప్మా రవ్వ వేసి, రాగి పౌడర్ కూడా వేసి బాగా కలుపుకున్నాను. రవ్వ అండ్ పిండి బాగా కలిసి ఇలాగ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేపుకోవాలి. ఆ తర్వాత ఈ రవ్వనంతా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారమ్మా అని పక్కన పెట్టాను. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని, వేసిన ఆనియన్స్ పింక్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని, అన్నీ చేసుకొని, ఇదిగో ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చాక చిల్లీ గార్లిక్ వేసుకొని వాటిని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి, ఇదిగో ఈ క్యారెట్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని లైట్గా అలా అలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పెరి పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని, ఆల్రెడీ ఇంతకుముందు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని తగినంత కల్లుప్పు వేసుకొని అలా అలా కలుపుకొని మూతెట్టేసానండో. అది ఉడికేలోపు ఇంకో పక్క పోపులు పెట్టేసుకొని, ఉడికేసాక సాల్ట్ కొంచెం టేస్ట్ చేసుకొని, సరిపోయిందని తెలిసాక కొంచెం కొంచెం రవ్వ వేసుకొని కలుపుకుంటూ ఉండలు రాకుండా కలిపి రవ్వ కొంచెం దగ్గరెట్టాక పోపులు వేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా ఇందులో వేసేసి లాస్ట్ టచ్అప్ ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేయండి. ఎప్పుడు రొటీన్ ఉప్మాలా కాకుండా టేస్ట్ వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.